మీటర్లు 1000 లేకపోతే 2000 3000 కాదు, రికార్డు స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ చేయనటువంటి పాదయాత్ర ఆయన చేస్తున్నారు. పూర్తిగా ప్రజలతో మమేకతో ఎప్పటి వరకు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినంత వరకు, సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినంత వరకు నేను జనాల్లోనే ఉంటానని చెప్పి ఆయన రోడ్డు ఎక్కుతున్నాడు. రూట్ మ్యాప్ కూడా సిద్ధమైందట. మీ పరిస్థితి ఏంటి? 17-18 నెలల్లో ఆయనకు అంత కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చింది? ఎందుకు డైరెక్ట్గా మీ మీద అస్త్రాలు వదులుతున్నారు? కూటమి సైవర్జీ బాలేదా? మరొకసారి నమస్కారం అండి. నమస్తే. మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజకీయ ఫ్యూచర్ ని ఎట్లా కాపాడుకోవాలా అని చెప్పి రకరకాల విధాలుగా ఆలోచించి అసెంబ్లీకి రావటం లేదు. రాష్ట్రానికి వస్తే ప్రజలు పూర్తిగా తిరస్కరించినారు. పెద్ద రాజకీయం చేసేది ఏమి లేదు. కనీసం ఆ పాదయాత్ర పేరుతో ప్రజల్లో నడుచుకుంటూ పోతున్నా గానీ ఏదో ఒక చేస్తున్నట్టు ఒక రాజకీయ యాక్టివిటీ లాగా కనపడుతుంటది. ఆ పార్టీని ఆ విధంగా బతికించుకోవాలా అనే ఒక ఉద్దేశంతో ఇది ప్లాన్ చేసుకుంటున్నాడు. కానీ రెండోది లేదు, ఇట్స్ ఓన్లీ ఫర్ ఎగ్జిస్టెన్స్. అది చేయకపోతే చాలా మంది వైసీపీలో ఇప్పుడు ఆ పార్టీని వదిలిపెట్టి పోయే పరిస్థితులు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం నుంచి మేము ఆ ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేయలేదు, వస్తామనే వాళ్ళని తీసుకోవటం లేదు. లేకపోతే ఇప్పటికే సగం మంది ఖాళీ అయిపోయి ఉండేవాళ్ళు. ఎందుకంటే నాకు తెలుసు, నేను ఒక జోనల్ కోఆర్డినేటర్ గా తెలుగుదేశంలో ఉండాను గనక అనేక మంది వైసీపీ వాళ్ళు మా జోన్ లో జాయిన్ అవుతాము అని అంటే దాదాపు ఇప్పుడు 3.5 months నుంచి మేము తీసుకోవట్లేదు. అంటే ఏ స్థాయి వ్యక్తులండి? అంటే మండల స్థాయి నాయకులు, ఓకే, కొందరు దానిపైన వాళ్ళు కూడా ఉండరు. అంటే ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు లేరు కదా, కీలకమైన నాయకులు. సార్ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కాదు కదా, వాళ్ళు ఉన్నారా? వాళ్ళు కూడా కాదు, వాళ్ళు కూడా చాలా మంది చెప్పి పంపించినారు. కానీ మా నాయకుడు లోకేష్ గారు అనేది ఒకటే, కష్టకాలంలో మనం ఫైట్ చేసి ఇంత బాగా మనం గెలిచినప్పుడు ఇప్పుడు మనం కంఫర్టబుల్ గా ఉన్నప్పుడు వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం లేదు. అది పర్సన్ బై పర్సన్ మనం ఎగ్జామిన్ చేసి తీసుకుంటాము అని అన్నారు. కానీ అదే నేను ఎందుకు ఈ పాయింట్ రేస్ చేస్తున్నానంటే, కూటమిలో మేమందరం మాట్లాడుకొని ఆ ఫ్లడ్స్ గేట్స్ వచ్చే వాళ్ళని తీసుకుంటాము అని ఒక మాట మేము అనుకుంటే ఆడ ఖాళీ అయిపోద్ది వైసీపీ పార్టీ. ఇంకా పెద్ద ఎక్కువ మిగలరు. ఆ 11 కూడా ఏమైపోద్దో మనకు తెలియదు. గ్రాస్ రూట్ లెవెల్లో కూడా చాలా మంది ఉండరు. ఎందుకంటే నమ్మకం పోయింది ఆ పార్టీ నాయకులకి. వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి పైన, జగన్మోహన్ రెడ్డి గారి యాటిట్యూడ్ పైన పూర్తిగా నమ్మకం కోల్పోయిన పరిస్థితి. ఇప్పుడు మీరు చూడండి, ఈ గత కొన్ని రోజుల్లో జరుగుతున్న కుట్ర రాజకీయం చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు అసలైన రాజకీయం చేస్తే మనం గెలవమని మళ్ళా కులం తీసుకొని వస్తా ఉండరు. ఇటు సైడ్ ఎస్సీల్ని రెచ్చగొట్టాలా కులం అని చెప్పి, అటు సైడ్ కాపుల్ని రెచ్చగొట్టాలా అనే రకరకాల కామెంట్స్ మీరు చూస్తున్నారా, ఎట్లా కులాన్ని మ్యానిపులేట్ చేయాలని చెప్పి చూస్తున్నారో. సో మళ్ళా వాళ్ళ పాత రాజకీయానికి అభివృద్ధి చేయలేము, రాష్ట్రానికి మంచి చేయలేము, కులాన్ని వాడుకుంటాము అని ఒక పక్కన, అటు పక్కన మళ్ళా క్రిస్టియన్ లాబీని మతాన్ని వాడుకొని ఒక పక్కన. సో మళ్ళా గుడ్ ఓల్డ్ పాలిటిక్స్ కి పోయే విధానం ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఇప్పుడు లేరు. నేను అదే అడుగుతా ఉన్నాను అనేక డిబేట్స్ లో. గత ఎలక్షన్స్ అప్పుడు పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారు అందరికి ముద్దులు పెట్టినారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో ఒక్కరికన్నా ముద్దు పెట్టినారా? ఇంతకు ముందు మన రవి గారు అక్కడే ఉండేరు. 5 సంవత్సరాల్లో ఒక్కరికన్నా ఒక ముద్దు వచ్చిందో? దయచేసి వారికి ఏమన్నా ఐడియా ఉందో నాకు క్లారిఫై చేస్తే బాగుంటది అని చెప్పి కోరుతున్నాను. రెండోది మీరు చూడండి, ఇది ఒక్కసారి దయచేసి నేను అందరి దృష్టికి మరొకసారి తేవాలనుకుంటున్నాను. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇటువంటి ప్రొటెక్షన్ ఎందుకు పెట్టుకున్నారు? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ మా జగన్మోహన్ రెడ్డి సింహం, మా జగన్మోహన్ రెడ్డి పులి అని అంటారు కదా. నిజంగా సింహం పులి అయితే ఆ భయం ఎందుకు? అటువంటి గోడ 3 అంతస్తుల గోడ ఎందుకు కట్టుకున్నారు? అంటే భయంలో ఆ బోన్లో ఉండాలని కట్టుకున్నారా? లేకపోతే గతంలో ఆ జైలు ఎక్స్పీరియన్స్ గుర్తు చేసుకునేదానికి అటువంటి కాంపౌండ్ వాల్ కట్టుకున్నారా? లేకపోతే లోపల భయం ఉండి ఇటువంటి ప్రొటెక్షన్ పెట్టుకున్నారా? ఇది ఒకసారి వైఎస్ఆర్ స్పోక్స్ పర్సన్ చెప్పగలిగితే బాగుంటది. ఎందుకంటే నాకైతే అర్థం కావట్లేదు, ఒక డౌట్ గా ఉంది అని చెప్పి. ఏమైనా కానీ వర్మ గారు, మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి లైఫ్ ఆర్ డెత్. ఎందుకంటే ప్రజల్లో నమ్మకం కోల్పోయినారు. వాళ్ళ నాయకులు కూడా
ఈ మునిగిపోయే నావలో ఉంటే మా పరిస్థితి ఏమవుద్ది అనే ఒక ఆందోళనలో వాళ్ళ నాయకత్వం కూడా ఉంది. అండ్ రెండు సైడ్లు మీరు చూస్తే కేసులు ఇంకా ఫర్దర్ గా పోస్ట్ పోన్ చేసే పరిస్థితి కనపడుతులేదు. ఇంకా కేసెస్ అన్ని కూడా ఇప్పుడు వన్ బై వన్ ఇంకా స్టార్ట్ అయిపోతాయి. అటు సైడ్ ఏమో చెంచల్గూడ జైలు, ఇటు సైడ్ ఏమో రాజమండ్రి జైలు పిలుస్తా ఉంది. సో ఏమైపోద్దో ఆ పార్టీ పరిస్థితి ఒక గందరగోళమైన పరిస్థితిలో ఉండి ఈ పాదయాత్ర మొదలుపెట్టి కనీసము ఏదో ఒక పొలిటికల్ యాక్టివిటీ ప్రజలకు చూపియాలా అనే ఉద్దేశంతో తప్ప రెండోది లేదు అని చెప్పి నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో చెప్పిన నాయకులు 15 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటది, ప్రజా సేవలో ఉంటది, రాష్ట్రానికి అభివృద్ధి దిశలో తీసుకోపోతాము అనే విధంగా పనిచేస్తున్నారు. ఏ విధమైన గతంలో ఉండే అహంకారం లేదు, అటువంటి మాటలు లేవు. ప్రజలకి సేవకుల రకంగా అద్భుతమైన పరిపాలనతో కొత్త ఇన్నోవేటివ్ థాట్ ప్రాసెస్, ఇన్నోవేటివ్ థింకింగ్ తో ముందుకు పోతుంటారు. భారతదేశంలో ఈ రోజు మీరు ఏ బిజినెస్ మ్యాన్ అన్నా కదిలించండి, ఎటువంటి పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రంలోకి వస్తున్నాయని చెప్పి ఇదే మాట మాట్లాడుతూ ఉంటారు. నేను దగ్గర నుంచి చూస్తా ఉన్నాను. ఒక కంపెనీ వచ్చి వాళ్ళు ఇక్కడ పెడతాము అని వస్తే లోకేష్ గారు మీకు సప్లయర్స్ పేర్లందరూ కూడా మాకు ఇవ్వండి, వాళ్ళని కూడా మీ పక్కనే మేము ఆన్సిలరీగా పెట్టించి మీ ఇండస్ట్రీని ఇంకా ప్రాఫిటబుల్ అయ్యే విధంగా మేము మీకు అటువంటి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తాము, ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తాము అని చెప్పి అంత డెప్త్ లోకి పోయి ఈవెన్ బిజినెస్ మ్యాన్ కూడా వాళ్ళ పనులు చేసి పెట్టే విధంగా ప్రతి ఇండస్ట్రీకి ఒక నోడల్ ఆఫీసర్ ని అపాయింట్ చేయటం. సో ఇటువంటి ఇన్నోవేటివ్ థింకింగ్ భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం చేయటం లేదు, ఇక్కడ కూటమి ప్రభుత్వం చేసే విధంగా అని చెప్పి మాత్రము గర్వంగా మాత్రము నేను నా ఓపెనింగ్ కామెంట్స్ తెలుపుకుంటున్నాను. ఓకే, రవిచంద్ర రెడ్డి గారు సార్ చెప్పండి. నమస్తే.